ఉత్పత్తి ప్రకరణం లీలోపాఖ్యానము 52వ కథ. భౌతిక దేహము యోగదృష్టి. ఆ మందిరంలో ఇప్పుడు జ్ఞప్తి దేవతయగు సరస్వతీదేవి ప్రబుద్ధ లీల ప్రవేశించి ఉన్నారు. ఇంతలో పద్ముని జీవచైతన్యము కూడా, అనగా యుద్ధభూమిలో విదూరథ ఉపాధి త్యజించిన జీవచైతన్యము ఆ గృహంలో ప్రవేశించింది. పద్ముని భౌతిక దేహం పొందటానికి ప్రయత్నించనారంభించింది. ఈలోపు జ్ఞప్తి దేవతయగు సరస్వతీదేవి విదూరధుని జీవచైతన్యము ఆ దేహంలో ప్రవేశించనీయకుండా నిరోధించింది. ఒకడు తన సంకల్ప బలంచేత చిత్తవృత్తిని నిరోధిస్తాడు చూచావా, ఇది కూడా అట్టిదే. ప్రబుద్ధలీల. హే లోకపావని, జగజ్జనని జ్ఞప్తిదేవి, ఈ మందిరంలో నేను ఎంతకాలంగా సమాధిలో ఉండటం జరిగింది? నా శరీరం కనబడటం లేదేమి? అది ఇక్కడ నేను త్యజించిన తరువాత ఎంతకాలం ఉన్నది? ఎప్పుడు ఎట్లు తొలగినది? ఈ పద్మరాజు ఇట్లా ఎంతకాలంగా శవమై పడి ఉన్నాడు? సరస్వతీదేవి. పుత్రి, నీవు నీ శరీరమును ఇచటనే త్యజించి విదూరధుడు ఉండియున్న బ్రహ్మాండంలోనికి వెళ్ళియున్నావు కదా. అది జరిగి ఇక్కడి కాలమాన ప్రకారం 1 నెల గడిచింది. నీ శవమును రక్షించుచు 2 దాసీలు రాత్రింబవళ్ళు ఇక్కడే ఉండేవారు. ఇక శవము ఏమైనదంటావా? 15 రోజుల తరువాత నీ భౌతిక దేహము శుష్కించసాగింది, బాష్పభావము పొందసాగింది, జీవరహితమై ఎండిపోయిన ఆకులాగా నేలపై పడి ఉన్నది. మరొక రోజుకు కొయ్యవలే బిగదీసుకుపోయింది, మంచువలే చల్లనైపోయింది. ఆ తరువాత మీ మంత్రులు ఇక్కడకు వచ్చి నీ భౌతిక కాయంను పరిశీలించారు. ఈమె మరణించినది అని స్థిరపరుచుకున్నారు. ఇంకేమున్నది, నీ శరీరమును బయటకు కొనిపోయారు. దానిని చితిపై ఉంచి గంధపు చెక్కలతోనూ నేతితోనూ కాల్చి భస్మం చేశారు. ఇక నీ పరిజనులు, అయ్యో ఎంత కష్టం, మా రాణి మరణించినది కదా అని ఎంతగానో ఆందోళన చెందుతూ రోధించారు. నీ కొరకు పారలౌకిక శ్రాద్ధము మొదలైన కర్మలు నిర్వర్తించబడ్డాయి. ఇప్పుడు వాళ్ళు నిన్ను చూడటం జరిగితే పరలోకం నుండి మరలా దిగివచ్చింది కాబోలు అని భావించి ఆశ్చర్యపడతారు కూడా. ఇప్పుడు నీవు ఆతివాహిక దేహంతో ఉన్నావు కదా, అందుచేతనే నీవు వారికి కనిపించటం లేదు. సత్య సంకల్ప ప్రభావంతో ఇతఃపూర్వపు దేహంతో కనబడితే శారీరక దృష్టి మాత్రమే కలిగినట్టి వారు ఆశ్చర్యపడక ఏం చేస్తారు? బాల, నీకు నీ పూర్వ శరీరమునందు ఉన్న అనురాగమును అనుసరించే ఇప్పటి నీ దృష్టియందు అవే రూపలావణ్యములు కలిగి ఉన్నావు. అందరూ తమ తమ వాసనలను అనుసరించే అందుకు అనుకూలమైన వస్తువులను గాంచుచున్నారు. బాలుడు చీకట్లో కల్పిత బేతాళుని దర్శించటం అనున్నదే ఇందుకు మనకు సుస్పష్టమైన దృష్టాంతం. నీ వర్తమాన విషయానికి వస్తే నీవు పూర్తిగా ఆతివాహిక దేహభావమును పొందావు. అందుచేత ఇతఃపూర్వపు వాసనలతో కూడిన దేహమును విస్మరించి వేశావు. ఆతివాహిక దృష్టి దృఢమైనప్పుడు ఆది భౌతిక దేహభావన ఉపశమించగలదని చెప్పాను కదా. ఒకవేళ ఈ భౌతిక శరీరములు బాహ్య జగత్తులు అజ్ఞానులకు అగుపడుచున్నప్పటికీ జ్ఞానులు మాత్రం ఇదంతా క్షణం ఉండిపోయేదానిగా మాత్రమే దర్శించుతున్నారు. ఒకనిలో ఆతివాహిక భావము దృఢమైనప్పుడు అట్టివానికి ఈ సర్వశరీరములు నీరు లేని మేఘంలాగా, వాసన లేని పుష్పంలాగా నామమాత్రమే అవుతాయి. అనగా అతని దృష్టిలో వీటిలో శాశ్వతము, ప్రత్యేకము, స్పష్టము, ఆశ్చర్యము అయినదేదీ ఉండకుండానే పోతుంది. అట్టి వారిలో కొందరు తమ ఆది భౌతిక దేహమును విస్మరిస్తారు. మరికొందరు దానిని జ్ఞప్తి పదంలో కలిగి ఉన్నప్పటికీ దానిని ఒక బాహ్యమైన వస్తువు వలనే దర్శిస్తున్నారు. గృహము, వస్త్రము, పొలము వలనే ఈ దేహము కూడా వారికి తోచుతున్నది. తదితరులు దేహములు కూడా వారికి అట్లే స్వప్న వస్తు జాలంలాగా కనిపిస్తున్నాయి. నేను ఈ శరీరమునకు సంబంధించిన వాడును కాను, ఈ శరీరము నాకు సంబంధించినది కాదు అను రూపము గల ఒకానొక ఉత్తమ ప్రజ్ఞ వారు కలిగి ఉంటున్నారు. ఓ ప్రియ లీల, దృఢమైన సద్వాసనలు కలవారికి నేను బాలుడను, నేను యువకుడను అను భావమే ఉండదు సుమా. ఎవరి దృష్టిలో ఈ దేహము స్వప్నతుల్యమో అట్టివారు ఈ దేహము లేనట్టివారే అని చెప్పబడుచున్నారు. ఇక ఇతరులకు
వారి పట్ల గల దృష్టి విషయం ఏమిటంటావా? అది ఆ ఇతరుల జ్ఞానాజ్ఞానములను బట్టి ఉంటోంది, కానీ అది యోగికి సంబంధించినది కాదని గ్రహించు. ఈ విధంగా నీవు నీ శరీరం ఇక్కడ వదిలి 30 రోజులు అవుతోంది. మనము ఈ ఉదయమే ఈ ఆకాశంలో ప్రవేశించాం. నేను నీ ఇరువురి పరిచారికలను నిద్రమోహితులను చేశాను కూడా. ఓ లీలాదేవి, ఇక రమ్ము. మనం మన సంకల్ప ప్రభావం చేత ఈ ద్వితీయ లీలకు దర్శనం ఇద్దాం. అప్పుడు నీవు యథోచితంగా ప్రవర్తించదువుగాక. 53వ కథ. పద్ముని పునర్జీవనం. అప్పుడు జ్ఞప్తిదేవి, ఈ ద్వితీయ లీల మా ఇద్దరికీ గాంచుగాక అని సంకల్పించినది. అప్పుడు ఆ ద్వితీయ లీలకు వారిద్దరూ ప్రకాశపూర్వకంగా కనిపించసాగారు. వారి తేజము ఆ గృహమున ప్రవేశించగానే ఆమె ఉలిక్కిపడి తలెత్తి ఆ ఇంటి 4 వైపులా కలయచూచింది. ప్రబుద్ధ లీల సరస్వతులను చూచి ఎంతో సంతోషమును ఉత్తేజమును పొందింది. వారి పాదములపై వ్రాలింది. ద్వితీయ లీల. ఓ దేవతలారా, నా సాష్టాంగ నమస్కారం స్వీకరించండి. మీ రాక నాకు ఎంతో సంతోషమును కలుగజేస్తోంది. మీరు నాకు ప్రాణదాతలు, వరప్రదాతలు కూడా. మీ పరిచారికనై ఉన్న నేను మీకంటే ఒకంత ముందుగా ఇక్కడికి వచ్చి ఉన్నాను. మీకు సుస్వాగతం. ఇదిగో ఈ సింహాసనములు అధిరోహించి సుఖాసీనులు కండి. జ్ఞప్తిదేవి. పుత్రి, నీవు ఇచ్చటికి మాకన్నా ముందే ఎట్లా వచ్చావు? దారిలో ఎచట ఏమి చూచావు? ఆ వృత్తాంతమంతా మాకు చెప్పు. ద్వితీయ లీల. నేను మీరు చూచి ఉన్న చోట కాలాగ్ని వలె దహించబడ్డాను. ఒకానొక మూర్ఛను పొంది ఉన్న నేను అప్పుడు ఇది అది అను జ్ఞానమే లేక ఉంటిని. కళ్ళు మూసుకుని ఉన్న నేను మరణమూర్ఛ గతించిన తరువాత తేరుకొని చూడగా ఎక్కడో ఆకాశంలో ఎగురుతున్నట్లు స్థితి పొంది ఉన్నాను. అట్లు కొంతసేపు ఎగురుట జరిగిన తరువాత ప్రాణములు అనే రథమును అధిరోహించాను. సువాసన కణము వలె పయనించి ఇచ్చటకు వచ్చాను. ఇక్కడ ఈ అంతఃపురం అనేక దీపకాంతులతో ప్రకాశిస్తోంది. కొందరు దాసదాసీజనం అక్కడక్కడ గాఢ నిద్రా పరవశులై నిద్రిస్తున్నారు. ఇక్కడి వాతావరణమంతా మౌనంగా ప్రశాంతంగా ఉన్నది. ఉత్తమమైన పాన్పులు కూడా నాకు కనిపించాయి. ఈ గృహంలో ఉత్సుకతచే సంచరిస్తూ ఉండగా ఇక్కడ ఈ మూల నా భర్త విదూరథుడు శయనించి ఉండి కనిపించాడు. అతడు పూలచే కప్పబడి ఉన్నాడు. ఇతడు ఇంత క్రితమే మహాశ్రమయుతమైన యుద్ధం చేసి ఉన్నాడు కదా. పాపం ఎంతో డస్సి ఉంటాడు. అందుకే నిదుర లేవలేదు. ఇతడు తన అలసట మరువటానికి వింజామరం వీస్తూ ఉన్నాను. ఇంతలో మహాతేజస్వరూపులకు మీ ఇద్దరూ ప్రత్యక్షమయ్యారు. మీ కరుణ అపారమైనది. నన్ను కరుణించమని వేడుకుంటున్నాను. జ్ఞప్తిదేవి. ఓ ఉభయ లీలలారా, ఇప్పుడు శవశయ్యపై పరుండి ఉన్న ఈ రాజును నేను నిదురలేపుచున్నాను. ఇట్లు పలికి రుద్రాక్షమాలచే అలంకితురాలగు ఆ జగజ్జనని సరస్వతీదేవి సంకల్ప బలంచేత శరీరంలో ప్రవేశించకుండా బయటయే నిరోధించియున్న విదూరధుని ప్రాణములను సంకల్పమాత్రంగా విడిచివైచింది. అప్పుడు ఆ జీవుడు ప్రాణవాయు స్వరూపంతో ముక్కు రంధ్రముల ద్వారా శరీరంలో ప్రవేశించాడు. సముద్ర గర్భంలో మణులు ఉంటాయి చూచావా? అట్లాగే ఈ జీవుని యందు వాసనలు ఉన్నాయి. జీవుడు ఆ శరీరంలో ప్రవేశించగానే అతని ముఖం కాంతివంతమైనది. క్రమంగా అవయవములు చైతన్యవంతం కాసాగాయి. జీవరసము శరీరమంతా ప్రసరించింది. నెమ్మదిగా కన్నులు విప్పాడు. అప్పుడు ఇరువురి లీలలు అతని ముందు వినమ్రతతో ప్రేమభావంతో, స్వామి మీకు శుభమగుగాక, మమ్ములను ఆజ్ఞాపించవేడుకుంటున్నాం అని ఒక్కసారిగా పలికారు. లేచి కూర్చున్న పద్ముడు ఇరువురి లీలలను చూచాడు. ఎంత ఆశ్చర్యం! అతనికి 2 లీలలు ఆచార వ్యవహార రూప మర్యాద వాక్య ప్రయత్న వినమ్రతలలో సమానులై ఉండటం కనిపించింది. పద్ముడు. ఓ వనితలారా, మీరిద్దరూ ఎవరు? ఇది అత్యంత విచిత్రంగా ఉన్నది సుమా. మీరిద్దరూ అచ్చు ఒకే తీరుగా ఉన్నారే, ఎందుచేత? ప్రబుద్ధ లీల. ఓ దేవా, ఉద్వేగరహితులై మీరు మేం చెప్పేది వినండి. నేను మీ అర్ధాంగిని. వాక్కు ఆ వాక్కు యొక్క అర్థము ఏ విధంగా అవినాభావ సంబంధం కలిగి ఉంటాయో నేను కూడా మీతో కలిసి అట్లే ఉండేదానను. బహుదీర్ఘకాలం మనమిద్దరం భార్యాభర్తలమై సంచరించాం. ఇక ఈ ద్వితీయ లీలను చూచారా? ఈమె కూడా మీ భార్యయే. మీ కొరకే నా ప్రతిబింబము అయినట్టి ఈమెను మీరు కల్పించుకున్నారు. ఇదిగో
అటు మీ తలవైపు చూడండి, ఆ బంగారు సింహాసనంపై కూర్చున్న వనిత వైపు చూడండి. ఆమెయే త్రిలోక జననియగు సరస్వతీదేవి. ఆమె మన యొక్క పూర్వ పుణ్యవశం చేత మనపై గల అవ్యాజమైన ప్రేమచే మనకు సాక్షాత్కరించింది. ఆమెయే మనలను తన భక్తవత్సలత కారణంగా స్వమహిమచే పరలోకము నుండి ఇక్కడకు చేర్చింది. ఆమెకు భక్తిపూర్వకంగా నమస్కరించండి. ఆ మాటలు విన్న రాజు తటాలున కొంత తొట్రుపాటుతో లేచి నిలబడ్డాడు. మాలలు వస్త్రములు నేల తాకుచుండగా లోకమాతయగు జ్ఞప్తి దేవత పాదాలుపై పడ్డాడు. భక్తిపూర్వకంగా మరలా కళ్ళుకు హత్తుకున్నాడు. పద్ముడు: సర్వహితప్రదమగు ఓ తల్లి సరస్వతీమాత, నా ఈ నమస్కారం కొంత ఆలస్యమైనందుకు క్షమించండమ్మా. మీ దర్శనము ఊరకే పోతుందా? లేదు కదా. మాకు గొప్ప మేధను, దీర్ఘాయువును, ధనమును ప్రసాదించదువుగాక. సరస్వతీదేవి: ఓ ప్రియపుత్ర, శుభమస్తు. వాంఛితార్థములన్నీ పొంది ఈ గృహంలో వసించుము. నీ విషయంలో అన్ని ఆపదలు బుద్ధులు తొలగుగాక. నీ ప్రజలు నిత్య సంతోషమును పొందెదరుగాక. నీ రాష్ట్రమునందు లక్ష్మి స్థిరమై వెలయునుగాక. ఇట్లు పలికి జగదోద్ధారిణియగు సరస్వతీదేవి అంతర్ధానమైనది. అప్పుడే తెల్లవారుతోంది. లీల పునర్జీవితుడైన తన భర్తను చూచి పులకిత శరీరురాలైనది. క్రమంగా అక్కడ అంతఃపురంలోని జనులు నిదురలేచి అటూ ఇటూ సంచరించ ప్రారంభించారు. రాజభవనం ఆనంద పరవశులకు జనుల సంచారంతోనూ, గీతములతోనూ, జయ జయధ్వానాలతోనూ, మంగళప్రదమగు పుణ్యాహవచన మంత్రధ్వనులతోనూ ఒక్కసారి ఉత్తేజం పొందినది. రాజు పునర్జీవితుడయ్యాడనే వర్తమానం మంత్రులకు, సామంతులకు, పురజనులకు అందింది. అప్పటికప్పుడు రాజు, రాణి పరలోకము నుండి మన కొరకు మరలా తిరిగి వచ్చారు అనే అర్థం వచ్చే పాటలు రచించబడి గానం చేయబడ్డాయి. లీల జరిగినదంతా వివరించగా పద్మభూపతి శ్రద్ధగా ఆలకించాడు. అప్పటికప్పుడు 4 సముద్రాల నుండి జలం తేబడ్డాయి. అతడు మంగళ స్నానాలు చేశాడు. మరలా అతనికి మంగళాభిషేకం చేయబడింది. ఆ రాజు ఇరువురు లీలలు తమ పూర్వ వృత్తాంతం గురించి చిత్రంగా గుర్తు చేసుకుంటూ, ప్రసంగం చేసుకుంటూ ఉద్యానవనాలలో విహరించారు. చూచావా రామా, ఆ పద్ముడు నిజ ప్రయత్న బలం చేత, సరస్వతీదేవి కటాక్షం చేత పరమశ్రేయోదాయకమగు జ్ఞానమును పొందాడు. అట్లే పునర్జన్మను, రాజ్యమును కూడా పొందాడు. ప్రబుద్ధ లీల సరస్వతీదేవిచే ప్రసాదించబడిన జ్ఞాన విషయములన్నీ ఆ ఇద్దరితో కూడా విచారించేది. ఆ ముగ్గురు జీవన్ముక్తులై రాజ్యమును పాలిస్తూ చాలా సంవత్సరాలు గడిపారు. ఆ రాజు ప్రజాహితంగా, పండితులకు సంతోషం కలుగజేసేట్లుగా దోషరహితంగా రాజధర్మాన్ని నిర్వర్తించాడు. యశస్సు, ధర్మము, సౌభాగ్యము స్వయముగానే అతని యందు ఉత్తమత్వమును పొందాయి. ఆ తరువాత కొంతకాలానికి సాధన విచారణలు ప్రయోజనంగా పద్ముడు, ద్వితీయ లీల కూడా ఉత్తమ జ్ఞానము పొందారు, విదేహముక్తి పొందారు. ప్రథమ లీల ఇతఃపూర్వమే ముక్తస్వరూపిణి కదా. దీనితో లీలోపాఖ్యానం సమాప్తం. తరువాతి కథలో లీలోపాఖ్యానం సమీక్ష జరుగుతుంది.